పెద్దోడు చిన్నోడు ఇద్దరు కొడుకులున్న ప్రతి ఇంట్లో వాళ్ళ పేర్లు ఇవే. పేర్లు పెట్టి పిలవడాలు ఉండవు. పెద్దోడు వచ్చాడా, చిన్నోడు ఏం చేస్తున్నాడు, ఇంతే. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ మధ్యలో బాండింగ్ ఉంటుందండి వేరే లెవెల్. ఒకరంటే ఒకరికి పడదు, కొట్టుకుని చేస్తారు, ఒక్కోసారి రక్తాలు వచ్చేసేవి. కానీ ఒకరినొకరు మాత్రం ఒక్క మాట పడనివ్వరు. ఇద్దరి మధ్యలో దూరినోడు మటాష్. అసలు లైఫ్లో మనకి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది అన్నారు తమ్ముడే. ఎన్ని మెమరీస్ ఉండుంటాయి కదా వాళ్ళతో మనకి. చిన్నప్పుడు వాడితో ఆడుకున్న క్రికెట్, వాడు అవుట్ అయిపోగానే ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయేవాడు. కర్మకాలి మనం తమ్ముడైతే మన బతుకు మొత్తం సెకండ్ హ్యాండే. అన్న బట్టలు, వాడి సైకిల్, వాడి బుక్స్ అన్నీ వాడివే. అదే అన్న అయితే చిన్నోడు ఏం చేసినా వాడిదే తప్పైనా దెబ్బలు దొబ్బులు రెండూ మనకే. ఇద్దరూ కలిసి చేసిన వెధవ పనులు ఒకటా రెండా, కొన్ని వేలు. స్కూల్ అయిపోగానే జాగ్రత్తగా చేయి పట్టుకొని తీసుకొచ్చే అన్న, మన చాక్లెట్స్ దుబ్బేసి తినేసే తమ్ముడు. అన్న తమ్ముడు ఇద్దరు సైకిల్ మీద కూర్చొని ఊరంతా తిరిగిన రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు లైఫ్లో బిజీ అయిపోయి పెద్దోడెక్కడో చిన్నోడెక్కడో సెటిల్ అయిపోయినా మనకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ వెళ్ళేది వాడికే. ఇప్పుడు వాళ్ళిద్దరూ డైలీ మాట్లాడుకోకపోవచ్చు, బట్ వాళ్ళిద్దరికీ తెలుసు ఏమొచ్చినా వాడు నాకు ఉన్నాడు అని. బ్రదర్స్ మధ్యలో ఉండే బాండింగ్ ట్రూలీ స్పెషల్ కదా. ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్. ఏమంటారు? ఉంటా అండి ఇట్లు వీరాలంగ మోహన్.